హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ అప్డేట్ ఏంటి? జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్సీ ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో 2025 మొత్తం ఎలక్షన్సే జరుగుతాయి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరాన్ని ఎన్నికల నామ సంవత్సరంగా పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, మార్చిలో ఎమ్మెల్సీ, దసరాకు మున్సిపల్ ఎన్నికలు, పార్టీలకు వరుస ఛాలెంజ్లు. సో కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎలక్షన్సే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత మొదలయ్యే ఎన్నికల వేడి ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ముందుగా జిల్లా, మండల పరిషత్, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అవి పూర్తయిన వెంటనే గ్రాడ్యుయేట్స్, టీచర్, అసెంబ్లీ కోటాలోని మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్లు జరగనున్నాయి. ఇవి ముగిసిన కొన్ని రోజులకే మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ వరుస ఎన్నికలతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో బిజీగా గడపనున్నాయి. కొన్ని పేపర్స్లో అయితే ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్తున్నారు. కొన్ని పేపర్స్లో అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్తున్నారు. సో మనకు రేపు 4వ తారీఖు క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలో అన్ని గురించి మనకు అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత లోకల్ ఎన్నికలు 2025ను స్థానిక సంస్థల ఎన్నికల ఏడాదిగా చెప్పవచ్చు. గ్రామీణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసి ఇప్పటికే 10 నెలలు అయ్యింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. పాలక వర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీంతో సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు, చిక్కులు ఎదురుకాకుంటే సంక్రాంతి తర్వాత నుంచి వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 20 రోజుల సమయం సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఎలక్షన్స్. మార్చిలో వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్. రాష్ట్రంలో 8 ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి నెలాఖరు నాటికి, మరొకరి పదవీకాలం ఏప్రిల్ చివరిలో పూర్తి కానుంది. మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2వ వారం కల్లా నల్గొండ, కరీంనగర్ టీచర్ నియోజకవర్గాలు, కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఎమ్మెల్యే కోటా 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 2వ వారం కల్లా హైదరాబాద్ స్థానిక సంస్థల షెడ్యూల్ రానుంది. సో రిపబ్లిక్ డే తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్, దసరా తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, వరుసగా ఎన్నికల కోడ్. ఈ ఏడాది వరుస ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు ఎన్నికల కోడ్లు అమల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది అప్డేట్ అండి. నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.